ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం ఎక్కడో తెలుసా, వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో వచ్చేసి మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. మామూలుగా ఏంటంటే మనం రైల్వే స్టేషన్లో ఎక్కువ దిగుతాం కదా, ఈ సైడ్లో అయితే ఫస్ట్ అయితే మీకు మనం తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు, ఎంత అమౌంట్ పడుతుంది 24 అవర్స్కు, చెకింగ్ టైం ఏంటి, అన్నీ క్లియర్గా అయితే మీకు 1 by 1 అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ఆ రూమ్స్ కానీ ఇక్కడ ఉన్న డార్మెంట్లు కానీ వాటి విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి విశాఖ రైల్వే స్టేషను. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేట్ నెంబర్ 3, ఈ రైట్ సైడ్ ఉందా ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళొచ్చు. రైల్వే ట్రాక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేసి మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వందే భారత్లో వచ్చిన నైట్ 11:30 12 దించేసింది. ఇప్పుడు మనం చూసిన ఈ క్యాప్సల్స్ హాస్టల్ ఉందా, ఇందులో అయితే ఉన్నా. ఈ విధంగా ఉంటుంది. నాకు పైన 41 ఇచ్చారు, ఒక లాకర్ కూడా ఇచ్చేస్తారు మనకు సపరేట్గా. మనకు మామూలుగా 3 అవర్స్కు 200, ఫుల్ డేకి వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఏసీ డార్మెటరీ అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ ఈ రైల్వే వాళ్ళ రూమ్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్ బుకింగ్ అట, అవి ఫుల్ డేకి వచ్చేసి మీకు 635 రూపీస్ పడుతుంది. వెళ్ళి అడిగాను కానీ అవి వచ్చేసి ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసారు. మెయిన్ ఆప్షన్ ఇదే, ఇక ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇంకా ఇలానే డార్మెటరీ కావాలంటే బస్ స్టాప్ పక్కనే మనకు ఒక 200 మీటర్స్ దూరంలో మీకు డూప్లెక్స్ బాయ్స్ హాస్టల్ ఉంటుంది. అది పర్ డే వచ్చేసి 200. లింక్ కింద ఇచ్చేస్తా, చూసుకోండి. 200లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదు సపరేట్ రూమ్ కావాలంటే ఇలా మీరు రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఒక రైట్ సైడ్ ఇట్లా 200 మీటర్స్ నడుచుకుంటూ వచ్చారనుకో చౌరస్తా వస్తుంది చూడండి. ఈ చౌరస్తాలో స్ట్రేట్లో చూడండి బార్ ఉందా, ఆ పై భాగంలో వచ్చేసి మీకు 300 రూపీస్ రూమ్ ఉంటాయి. ఇగో ఆ పక్కనే మీకు వచ్చేసి ఇగో దాక్షాయని ఉందా, ఇందులో కూడా ఉంటాయి. ఇందులో కూడా 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చూసుకోండి. మీకు ఏంటంటే స్ట్రేట్గా వచ్చేసేయండి, రైట్ సైడ్ దిగాగానే స్ట్రేట్గా వచ్చేస్తే మీకు అంతల్లే ఉంటాయి హోటల్. ఈ బార్ పైన ఒకటి. ఇలానే ముందుకు వెళ్ళాం అనుకో మీకు హరిత హోటల్ అని ఉంటుంది, అందులో కూడా 400కే ఉన్నాయి. ఇవంతా నీట్గా అయితే లేవు. ఇది చౌరస్తా, చూసుకోండి ఆ హరిత హోటల్. ఇవి మీరు ఏంటంటే ఇక్కడ అంతా నీట్గా లేవు అనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి. కొంచెం దూరం నడుచుకుంటూ వస్తుండ అనుకో మీరు బస్ స్టాప్కి వెళ్ళే రూట్లో. ఇగో ఇలా కొంచెం దూరం చౌరస్తా వస్తుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసేయండి. అలా 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి. నేనున్నా ఇగో హీరా గంగా లాడ్జ్లో అయితే ఉన్నా. ఈ రూమ్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇక చూడండి ఇక్కడ రాసి ఉన్నాయి, సింగిల్ రూమ్ 400, డబుల్ రూమ్ 500, ఏసీ కూడా 800 రూపీస్లో వచ్చేస్తుంది. పక్కగానే ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి మనకు రిసెప్షను. ఇక్కడ నుంచి మనకు 3rd ఫ్లోర్లో వచ్చేసి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. 1st 2nd వచ్చేసి మొత్తం ఏసీ రూమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకైతే. ఇక చూడండి ఇక్కడ నుంచి వ్యూస్ కూడా సూపర్ కనబడతాయి. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, ఇగో అవుట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిరనుకో అక్కడ కూడా వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ నుంచి చూడండి, ఇగో 400 రూపీస్లో రూమ్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదే. ఇక మీకు ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఇగో ఇక్కడ నుంచి చూడండి పైకి వెళ్ళొచ్చు ఫ్రీ, ఇదే లాస్ట్గా చూడండి. ఇక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళి అయితే మీకు క్లియర్ చూపిస్తా. ఆ రూమ్లోకి వెళ్దాం పదండి. ఇగో ఇలా వచ్చేసి మనకు 302 రూమ్ అయితే ఇచ్చేసారు. ఈ రూమ్ ఒకసారి లాక్ తీసి మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను నేను. లాక్ తీస్తున్నా. ఇగో రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఓపెన్ స్పేషియస్గా ఉంటుంది, బాగుంది. 1 డేకే కదా, ఏ సిటీలో అయినా ఇంతకన్నా తక్కువ దొరకడం కష్టం. ఇది విశాఖ లాంటి సిటీలో ఇంకా కష్టం. చూడండి ఇది వచ్చేసి రూమ్ ఒక వ్యూ చాలా బాగుంటుంది. ఫ్యాన్ అయితే తిరుగుతుంది చూడండి. అటు సైడ్ టీవీ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు. ఇది వచ్చేసి రూము ఒక వైట్ దుప్పటి అయితే ఇస్తారు, తీసుకోండి. చూడండి 300 రూపీస్లో కావాలంటే మీకు ఎగ్జాక్ట్లీ రూము బస్ స్టాప్ దగ్గర నుంచి ముందుకు వస్తే చౌరస్తాలో ఉంది చూపించిన. 400 వచ్చేసి బెస్ట్ రూమ్ వచ్చేసి ఇది. అటు సైడ్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు చూడండి. లేదు ఇంకా తక్కువ కావాలి మీకంటే మాత్రం డార్మెటరీ వచ్చేసి మీకైతే చూపించిన రైల్వే స్టేషన్లో అక్కడ 400 రూపీస్ పడుతుంది ఏసీ డార్మెటరీ. ఇది వచ్చేసి మీకు వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది, స్పేసియస్గా అయితే ఉంది. ఒకవేళ 200 రూపీసే కావాలి డే మొత్తం అనుకుంటే మీకు బస్ స్టాప్ దగ్గర మీకు ఇప్పుడు చెప్పిన బాయ్స్ లగ్జరీ హాస్టల్ ఉంటుంది, అది వచ్చేసి ఓన్లీ 200. ఇది రూమ్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.